నమస్కారం అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు తాలూకా సుందరీకరణ అనేది సోడా నిధులతో చేయడం జరిగింది. మొత్తం దీనికి 3,68,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం కూడా సోడా నిధులే. ఈ లైటింగ్ కానీ, ఈ డివైడర్ తాలూకా అందంగా చేయడం కానీ ఇదంతా కూడా సోడా నిధుల నుంచే తీసుకోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి సోడా చైర్మన్ ఏదైతే ఉందో కొరికాన రవికుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన జనసేన తరపున ఉన్నటువంటి నాయకులు. అయితే జనసేనకి ఇక్కడ ఎంత గౌరవ మర్యాదలు వచ్చాయి అనేది ఒకసారి చూపిస్తాను, రండి. ఒకసారి ఇటు చూడండి. నిధులు సోడా నిధులు. ఇక్కడ సోడా చైర్మన్ కొరికాన రవికుమార్ గారి పేరు ఎక్కడుంది? పైన రెండో పేరో మూడో పేరో ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం. కానీ ఎక్కడ ఉందో చూడండి. వైసీపీ నాయకుల తరువాత ఇక్కడ కిందన కొరికాన రవికుమార్ అని రాయడం జరిగింది. మన కింద నుంచి రెండో పేరు కొరికాన రవికుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా అన్నిటికంటే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే నిధులు ఈయనవి, చేయించింది ఈయన ఎవరు? కొరికాన రవికుమార్ గారు. అలాంటిది కనీసం ఆయన్ని ఇన్వైట్ చేయకుండా, ఆయన లేకుండా దీని తాలూకు ప్రారంభోత్సవం అనేది జరిగింది. ఈ శిలాఫలకం అనేది పెట్టేసి ఓపెనింగ్ చేయడం అనేది జరిగింది. ఇది అన్నిటికంటే అద్భుతం. అంటే కూటమిలో జనసేనకి ఏమాత్రం ప్రాతినిధ్యం అనేది దక్కుతుందనేది ఒకసారి జనసేన పెద్దలు ఆలోచించుకోవాలి. అలాగే కూటమి ధర్మం ఎంతవరకు వర్తిస్తుంది అనేది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇక్కడ శ్రీకాకుళంలో అయితే కంప్లీట్గా ఇది జనసేనకి అవమానం అనే రకంగానే జనాలు అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. దాన్ని గుర్తుంచుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.